నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సుప్రీంకోర్టులో కుక్కల గురించి ఒక తీర్పునైతే వెలువడించారు. దీనికి సంబంధించి మేనకా గాంధీ గారి పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఒక నోటీసులు అయితే ఇచ్చారు. ఎందుకు ఏంటి అనేది తీసి పక్కన పెడితే, మనకు తెలిసినటువంటి ఒక రేణు దేశాయ్ గారు కావచ్చు, అదేవిధంగా టీవీ ఆర్టిస్ట్ అయినటువంటి ఒక రష్మి గారు కావచ్చు, వీరిద్దరు కూడా కుక్కల గురించి మాట్లాడడం, ఆ జడ్జిమెంట్ మీద కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆరోపించారు. సో వాస్తవానికి రేపో మాపో రేణు దేశాయ్ గారు కూడా సుప్రీంకోర్టు నుంచి కొన్ని నోటీసులు అందుకోబోతున్నామని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ సుప్రీంకోర్టు కామెంట్లు కూడా మనం గమనిస్తే మేనకా గాంధీ మీద ఆ బాడీ లాంగ్వేజ్ ఏమిటి అని ప్రశ్నించింది. మీరు మొన్న రేణు దేశాయ్ గారి ప్రెస్ మీట్ చూస్తే సేమ్ అలాగే బాడీ లాంగ్వేజ్ ఉంది ఆవిడకి. ఒక ఆయన మీద అయితే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆవిడ అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా చెప్పొచ్చు, తను అనుకున్న ఒపీనియన్ని మామూలుగా చెప్పొచ్చు. ఆవిడ అక్కడ మామూలుగా చెప్పలా, చాలా ఆవేశపూరితంగా మాట్లాడారు. మేనకా గాంధీ మీద కూడా సుప్రీంకోర్టు అయితే అంది, మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి. మేనకా గాంధీ ఏమన్నారు, కుక్కల మీద కోపం ఉన్న వ్యక్తి ఇచ్చిన తీర్పు లాగా ఉంది ఇది కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా కోర్టు తీర్పు మీద మనం కామెంట్ చేయకూడదు, అదే కంటెంట్ ఆఫ్ కోర్టు అవుతుంది. ఇప్పుడు మేనకా గాంధీ గారికి ఆ పరిస్థితి వచ్చింది. వీళ్ళకి వస్తుందా లేదా అంటే రేపు మాపు వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తారు, వాళ్ళు ఎవరో వాళ్ళు చూస్తారో దాన్ని పెట్టుకెళ్ళి సబ్మిట్ చేస్తారు. అప్పుడు అదే పరిస్థితి రేణు దేశాయ్ కూడా రావచ్చు. ఇప్పుడు మనం ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడినప్పుడు కోర్టుకి సంబంధించిన న్యాయమూర్తులకి ఒక ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. తీర్పు మీద మనం ఎటువంటి కామెంట్ చేయకూడదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా జరిగినప్పుడు జడ్జి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు మేనకా గాంధీ గారు జంతు సంక్షేమ మంత్రిగా చేశారు కదా, మరి కుక్కలకి ఎంత బడ్జెట్ కేటాయించారో ఆవిడ మంత్రిగా ఉండగా అంటే అది విధాన నిర్ణయం అని చెప్పి ఆవిడ న్యాయవాది అన్నాడు. అక్కడ కూడా కోర్టు తీవ్రంగా రియాక్ట్ అయింది. పైగా న్యాయవాది నేను కసబుకు కోర్టులో వాదించానని చెప్పాడు. అంటే కసబుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేయలేదు కదా, కోర్టును ధిక్కరించలేదు కదా, మరి మీ క్లయింట్ ఏమో మరి కోర్టును ధిక్కరించింది కదా, మీరేం సమాధానం చెప్తారని. అంటే ఆ న్యాయవాది కూడా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ మీద వెళ్ళాలి. అతను సబ్జెక్ట్ కాని విషయంలోకి ఎంటర్ అయిపోయాడు. అక్కడ అంటే నేను పలానా తీవ్రవాదులకి మీద నేను వ్యతిరేకంగా వాదించానని చెప్పుకోవడం అతను ఈ సందర్భంగా వాళ్ళని సమర్థిస్తూ ఇప్పుడు కోర్టు ఏమో సబ్జెక్ట్ వరకు మాట్లాడుకుంది, సరిపోయింది కదా, సొరకేసింది కదా ఆయనకి. మరి కసబు కోర్టు కంటెంట్ ఆఫ్ కోర్టు చేయలేదు కదా, మీరు మీ క్లెయిమ్ చేసింది కదా అని చెప్పి అన్నాడు ఆయన. అది అయితే అదిగాక మనం చూసుకుంటే కొంత ప్రత్యేకమైన లక్షణాలు ఎవరైతే జంతు ప్రేమికులకు ఉంటాయా అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. మాకు తెలిసిన వాళ్ళల్లో కూడా కొంతమంది కుక్కని అతిగా ప్రేమించడం వల్ల కావచ్చు, లేదంటే మరి మిగతా విషయాలు కావచ్చు, పక్కింటి వాళ్ళు నైబర్స్ కి ఉన్న కొంత ఇబ్బంది వల్ల ఏదో చిన్న గొడవ పడి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినటువంటి ఒక పరిస్థితి చూసాం. సో నిన్న రేణు దేశాయ్ గారు మాట్లాడినప్పుడు బాడీ లాంగ్వేజ్ చూసాం, మేనకా గాంధీ గారు మాట్లాడిన పాడ్కాస్ట్ లో బాడీ లాంగ్వేజ్ చూసాం. సో కొంతమంది అంటే కుక్కల్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల ఇలాంటి బాడీ లాంగ్వేజ్లు వస్తాయా, లేకపోతే ఎలా చూడాలంటారు? అదే నాకు అర్థం కాదు. చాలా మంది టిపికల్గా ఉంటారు, కుక్కల జంతు ప్రేమికులు అందరూ అట్లా ఉంటారని చెప్పలేము. కానీ మొత్తాన్ని కుక్కలను ప్రేమించే వాళ్ళు మాత్రం కుక్క తప్పిపోతేనే భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తారు, అవసరమైతే గోడల మీద పోస్టులు అంటిస్తారు. ఒకవేళ పెంపుడు కుక్క చచ్చిపోతే అంత్యక్రియలు చేస్తారు, కన్నా తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ విధంగా చేస్తారో లేదో మనం చెప్పలేము. కానీ కుక్కలు చనిపోతే కూడా ఆ టైప్లో అంత్యక్రియలు చేసి భోజనాలు పెట్టేవాళ్ళు ఇవన్నీ ఉన్నారు, ఇవన్నీ చేస్తారు. కుక్క ఆయుష్ చాలా తక్కువ, మహా అయితే 10 ఏళ్ళు బతుకుతుందని చెప్తూ ఉంటారు, 10-15 ఏళ్ళు అనుకుంటా కుక్క ఆయుష్ కూడా. కాబట్టి కుక్కల మీద అంతగా ప్రేమించే వాళ్ళు కూడా టిపికల్ మెంటాలిటీ ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది గమనించినప్పుడు మరి కుక్కని ఎవరైనా కొట్టితే ఊరుకోరు, పక్క వాళ్ళతో గొడవ పడతారు. అపార్ట్మెంట్లో అసలు కుక్క ఉంటే పర్మిషన్ తీసుకోవాలి కంపెనీ దగ్గర నుంచి, ఇలాంటివన్నీ ఉంటాయి. జంతువులను ప్రేమించడం తప్పేం కాదు, కానీ జంతువుల మీద అతిగా ప్రేమతో మనుషుల మీద తిరగబట్టడం అనేది చేయకూడదు. మరి ఇక్కడ సాటి మనిషిని కూడా అలాగే ప్రేమించాలి కదా. నువ్వు జంతువుని ఎంత ప్రేమిస్తున్నావో సాటి మనిషిని కూడా అంతే ప్రేమిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆ కోర్టు అందుగా ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి అని మేనకా గాంధీ అందంటే, మనకు నిన్న రేణు దేశాయ్ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు కూడా అదేంటి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఏంటి బాబు అనుకుంటారు. కాబట్టి బహుశా ఈ కుక్కలు ప్రేమించే వాళ్ళు అందరిలోనూ ఈ తరహా బాడీ లాంగ్వేజ్ ఉంటుందా అంటే మనకు తెలియదు అది. కానీ కొంతమందిలో మాత్రం ఈ తరహా కనిపిస్తూ ఉంటుంది, కుక్కల్ని అతిగా ప్రేమించే వాళ్ళలో కొంత కనిపిస్తూ ఉంటుంది. సో వాస్తవానికి చూస్తే కుక్కలు ప్రేమించడంలో ఎటువంటి తప్పు లేదు. వాస్తవానికి కుక్కని పెంచుకునేది ఎందుకంటే మన ఇంటి సంరక్షణ కోసం. కానీ అలాంటి సంరక్షణ కోసం పెంచుకునే కుక్కని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇంట్లో ఉండాల్సినటువంటి ఒక తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఆ అమ్మమ్మ తాతలు కావచ్చు, వీళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటే, అంటే మనుషుల మీద ద్వేషంతో కుక్కలు ప్రేమిస్తున్నారో అనిపిస్తుంది. భార్య ఉంటుంది, భర్తని అతిగా ప్రేమించాలి, భర్త మీద ద్వేషం పెరిగింది అనుకోండి, అది డైవర్ట్ అవుతుందేమో అట్లా కుక్క మీదకి. తల్లిదండ్రుల మీద అతిగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఆ ప్రేమని డైవర్ట్ చేసుకుంటున్నారేమో మొత్తానికి.
డైవర్షన్, అది ప్రేమ డైవర్ట్ అయినట్టుగా భావించాల్సి వస్తుంది. కుక్క టైంకి తిందా, కుక్క టైంకి ట్యాబ్లెట్లు పడినాయా, వ్యాక్సిన్ వేయించుకున్నారా, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అది మనుషుల విషయంలో అది కనిపించట్లా. ఇంట్లో ఉండాల్సిన మనిషి బయట ఉంటున్నాడు, తల్లిదండ్రులు బయటకు వెళ్ళిపోతున్నారు, అనాథాశ్రమాలకో లేదా వృద్ధాశ్రమాలకో అడిగి వెళ్ళిపోతున్నారు. ఇలా జరుగుతుంది. మరి ఎందుకు ఇది అర్థం కావట్లా. కుక్కల్ని ప్రేమించడం తప్పు కాదు, అదే పనిగా మీరు మనుషులను కూడా అదే ప్రేమ చూపించండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. ఈ టిపికల్ మెంటాలిటీ లాగా బయటపడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అందరూ అలా ఉంటారని చెప్పలేము, ఇప్పుడు అందరికీ వర్తించలేము. ఇప్పుడు నేను హైదరాబాద్లో 10 హోటల్స్లో కాఫీ తాగాను, హైదరాబాద్ మొత్తం కాఫీ బాగోదు అంటే అది హేస్టీ జనరలైజేషన్ అవుతుంది. కాబట్టి కుక్కలు ప్రేమించే వాళ్ళు మనికా గాంధీ అట్ట ఉంది, రేణుదేశాయ్ గారు ఇలా ఉన్నారు, రష్మి గారు ఇలా ఉన్నారు. కాబట్టి కుక్కల ప్రేమికులందరూ ఈ తరహా టిపికల్ వ్యక్తులు అంటాం, అది తొందరపాటు నిర్ణయం అవుతుంది అనుకుంటున్నా. సో చూద్దాం సార్, మొత్తానికి ఏదైతే రేణుదేశాయ్ గారికి అతి తొందరలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద నోటీసులు వస్తున్నాయా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.